హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపుల్స్. మనం నేటికి చేయబోయేది పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ. పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయడం చూద్దాం రండి. ముందు మనం చేయబోయేది పుదీనా చట్నీ. దీనికి కావాల్సిన చూసినట్ట ఒక పెద్ద ఉల్లిపాయ, సగం టొమాటో ఎత్తుకుంటాం. ఎలాంటే మన చింతపండు వేయపోయేది లేదు. మినపప్పు, శనగపప్పు, వేరుశనగలు వేయపోతాను. వేరుశనగలు వచ్చి ఆప్షనల్దా, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. మళ్ళీ ఫ్లేవర్కి వచ్చి మనం కొద్దిగా వచ్చి వెల్లుల్లి వేయపోతాను. దీంతో వచ్చి కొబ్బరి వేసి మనం నూరి ఎత్తి పెట్టుకోపోతాము. రెండో ఎట్ట చేస్తాను చూద్దాం. కడాయి పెట్టుకోండి, 2 చెంచా నూనె పోసుకోండి. సగం చెంచా శనగపప్పు, సగం చెంచా మినపప్పు, 1 చెంచా వేరుశనగలు వేసుకోండి. ఒక 20 వెల్లుల్లి రెబ్బలు. బాగా బంగారు రంగు వచ్చేదాకా మనం వేయించుకుంటాం. చూడండి, ఈ విధంగా వేయించిన తర్వాత దీంట్లో పెద్ద ఉల్లిపాయ 1 వేసుకుంటాం. కారానికి 1 పచ్చిమిరపకాయ, 2 ఎండుమిరపకాయ. దీంట్లోనే సగం టొమాటోలు కూడా వేసుకుంటాం మనం. ఇప్పుడు మన మధ్యలో పుదీనా ఆకుని బాగా కడిగి శుభ్రంగా నీళ్ళు వడికట్టి ఎత్తి పెట్టుకుంటాం. ఒక 2-3 సార్లు కడిగేయండి. నీళ్ళు మొత్తం వడకట్టి మనం తనిగా పెట్టుకుంటాం. చూడండి, తక్కాలి కూడా బాగా వేగింది. ఇప్పుడు మనం ఒక పావు మూత కొబ్బరి వేసుకుంటాం. దీనికి సరిపడిన ఉప్పు వేసుకుంటాను. కొబ్బరి బాగా వేగిన తర్వాత పుదీనా ఆకు వేస్తున్నాను. పుదీనా ఆకు వచ్చి మనకు ఆ వేడి చాలు, పొయ్యి ఆర్పేసి ఆ వేడిలోనే మనం వేయించుకుంటాం. ఇప్పుడు మనకు కొత్తిమీర ఆగట్టంట మనం వేయించకుండా డైరెక్ట్గా వేసి చట్నీ నూరిడవచ్చు. అంటే పుదీనా ఆకు మనం వేయించిదా వేయాల, ఆ పచ్చి వాసన ఉంటుంది, పిల్లలు ఎవరు తినరు. అందుకే వచ్చి మనం ఒక పుదీనా ఆకు వచ్చి కొద్దిసేపు మనం వేయించాలి, అప్పుడే మనకు బాగా రుచి ఉంటుంది చట్నీ. అంతేనండి. ఇప్పుడు ఆరపెట్టేసి మనం మిక్సీలో నూరి ఎత్తి పెట్టుకుంటాం. సరే, పుదీనా చట్నీ రెడీ. చట్నీ వచ్చి బాగా గట్టిగా ఉంటుంది. మీకు నీళ్ళుగా కావాలంట తనిగా ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసుకోండి. కొన్ని మందిలు చూస్తారంట బాగా గట్టిగానే తింటారు. ఎవరికి ఎట్ట కావాలనో మనం రెడీ చేసుకోవచ్చు. ఎండ నీళ్ళు పోయకుండా కొద్దిగా మనం నీళ్ళు పోసుకోవచ్చు. అంచిది మనం చేయబోయేది కొబ్బరి చట్నీ. సగమూత కొబ్బరి ఎత్తుండాను, పావు కప్పు పొట్నాల పప్పు. దీంతో వచ్చి చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి వేయపోతాను. చిన్న ఉల్లిపాయ టేస్ట్ పెట్టలేదంట వదిలేయండి. చిన్న ఉల్లిపాయను వెల్లుల్లిని వేస్తా కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. రండి, ఇప్పుడు మనం ఏమేమి వేయపోతామని చూస్తాం. 2 పచ్చిమిరపకాయ, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ముక్క అల్లం, 2 చిన్న ఉల్లిపాయ, కొబ్బరి వేసేసి దీనికి సరిపడిన ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కడాన చేనిండా కొత్తిమీర ఆకు ఎత్తిపెట్టి ఉండాను. బాగా శుభ్రంగా కడిగేసి నీళ్ళు వడకట్టి ఎత్తిపెట్టి ఉండాను. మన కడాన్లో దీన్ని వేసి నూరుకుంటాం కొబ్బరి చట్నీలో. ఈ చట్నీ వచ్చి మనం కొత్తిమీర ఆకు, చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి నూరుతా మనకు ఊతాపం, మళ్ళీ పొంగనాలు, ఇది అన్నిటికీ ఈ చట్నీ వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నూరేయండి. నేను కొత్తిమీర ఆకు వేసి నూరుతున్నాను. చూసారా, కొత్తిమీర ఆకు వేసి నూరేయండి. ఇప్పుడు పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ రెడీ. దీనికి తాలింపు చేసుకుంటాం. ఒక 2 చెంచా నూనె పోసుకోండి. ఆవాలు సగం చెంచా వేసుకోండి. మళ్ళీ మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఎండుమిరపకాయ ఒక 2, కరివేపాకు వేసేసి ఇంగు పొడి కొద్దిగా వేసుకుంటాం. రెండులోనూ సగం పోసేయండి. తాలింపు రెడీ అయింది. ఇప్పుడు పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ 2 రెడీ.
పుదీనా చట్నీ కొబ్బరి చట్నీ నేను ఎలా చేసాను చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసేసి మీ కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్